5-6 సెకండ్ల నిడివిలో లీడ్ తర్వాత మళ్ళీ సేమ్ ట్యూన్ రిపీట్ అవుతుంది. నాకు ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎరుగదమ్మా, మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతుందమ్మా. ఇది రాసిన తర్వాత నేను అమ్మాయి పల్లవి వచ్చేసింది, ఇంకా మనం రాయడానికి ఏం లేదు, చాలా అద్భుతమైన పల్లవి రాసినామని ఫిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు చాలా స్లోగా చెప్పారు నాకు, అన్న సేమ్ ట్యూన్ ఇది ఆలాప్ మాత్రమే, గ్రూప్ వాయిస్ వాడుతుంది, దీని తర్వాత అనురాగ్ కులకర్ణి గారు వాడే వాయిస్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ ఒక పల్లవి రాయాలన్నారు. ఒక పల్లవి లాక్ అయిపోయిన తర్వాత తిరిగి అదే ట్యూన్కి మెప్పించేలాగా పాట రాయడం, పల్లవి రాయడం అంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ పాటలో ఆ పాత్ర నాకు బోస్ గారు చెప్పినప్పుడు నన్ను హర్ట్ చేసిన విధానం, ఆ పాత్ర నన్ను హంట్ చేసిన విధానం రాయించింది. అతని మనసులో ఉన్న మాటలన్నీ దీంట్లో పొదిగే ప్రయత్నం చేసినాను చిన్న నిడివిలో. అందాల ఓ ముద్దు గుమ్మ, గుండె గీసుకున్నదని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది నీకు మాటల్లో చెప్పలేనమ్మా, నీ రాక కోసం చితిమంటకైనా సరదాగా నడిచొస్తానమ్మా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, తొలిసారి నీ చూపు తనువార తాకంగా, పొంగిందే నాలో నా పచ్చి ప్రేమల గంగ, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఇంత బాగా నీ మీద నాకు ప్రేమ కలిగింది, ఈ ప్రేమని కనుక నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి, నేను నిన్ను ఎట్లా చూసుకుంటా అనేది కూడా రాసి దీంట్లో ప్రామిస్ చేస్తుంటాడు. రాజ్యమేది లేదు కానీ రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. కరెక్టేనా? మీరు నాకు అన్న మీరు కొట్టిన చప్పట్లు సరిపోలేదు, నాకు మీరు చప్పట్లు గట్టిగా కొట్టాలి, ఎందుకంటే నీ దండం పెడితే నువ్వు ఆడపిల్లలను ఏడిపోయాక ఆ పిల్ల ఏడిచేస్తుంది పాపం. చెప్తాను అన్న. మనోజన ఎగ్జాక్ట్గా మీరు ఈ మాటలు చెప్పకపోయి ఉండవచ్చు, కానీ మీ మనసులో ఇదే కోరిక ఉందా లేదా మా పెళ్లి చేసుకున్నప్పుడు? ఇక్కడ ఆమె ఎంత ఎమోషనల్ అయిందో, ప్రతి ఆడపిల్ల మనసులో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎట్లాంటి ఆలోచన కలిగి ఉంటుంది, దాని మీద కావాలి సూర్య అని అడిగిండు వేణు అన్న. ప్రతి ఆడపిల్ల ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆయన నుంచి ఏం కోరుకుంటుంది అంటే, రాజ్యం నిజంగా లేకపోయినా పర్వాలేదు రాణిలాగా చూడాలని కోరుకుంటుంది. ప్రతి ఒక్కరు కేసీఆర్లు కాలేరు కదా బాగా చూసుకోవడానికి, ఉండదు కదా వెనక అంత అంపైర్, కానీ ప్రతి మనిషి రాజులాగానే నన్ను చూసుకోవాలని కోరుకుంటుంది ప్రతి ఆడపిల్ల, ప్రతి భర్తని. అట్లనే ఆయన కూడా ఎంతో ప్రామిసింగ్గా ఉంటాడంటే ప్రేమించినప్పుడు వ్యక్తి. ఈ అన్న పోరాడుతూ ఉంటే నేను టీవీ ఛానల్లో చూసిన, నాకు రాజ్యం లేకపోవచ్చు, నేను రాణిలాగా చూసుకుంటాను, రాజు అక్కడ చెప్పినట్టుగానే ప్రతి అమ్మాయి అనుకుంటుంది మనసులో, కోపం వచ్చినప్పుడు నన్ను బుజ్జగించాలి, నేను ఏదైనా చెప్పినప్పుడు నా మాట వినాలి, నా మాటను లెక్కలోకి తీసుకోవాలి. ఇవన్నింటికంటే మించి 25 ఏళ్ళు మా అమ్మ నాన్న నన్ను పెంచిన దాంట్లో మా నాన్న నన్ను ఎంత సౌఖ్యంగా చూసుకున్నాడో, మా నాన్న నన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడో, నా జీవితంలో వచ్చేవాడు అంతే మా నాన్నలాగా నాకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది. ఈ సినిమాలో రాజు కూడా రాంబాయికి అలాంటి రక్షణని ఇస్తానని చెప్పడం జరిగింది. అదే ప్రతి ఆడపిల్ల జీవితానికి, ప్రతి అబ్బాయి జీవితానికి దగ్గరగా ఉండేలాగా రాసే ప్రయత్నం చేసిన. ఇక్కడ నాకు ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు ఈటీవీ విన్ వారికి, సాయి గారికి, నితిన్ గారికి,
ఆ తర్వాత వేణు ఊడుగులానకి, సురేష్ బొబ్బిలి గారికి, సాయిల్ కాంపాట్కి, ఇంకెవరైనా నేను మర్చిపోతే ఎవరు ఏమనుకోవద్దు. ఈ పాట పాడిన తమ్ముడు అనురాగ్ కులకర్ణి గారికి అందరికీ పేరు పేరున నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రాక్షసి. థ్యాంక్ యూ సో మచ్. ఏడిపిస్తారు మళ్ళీ థ్యాంక్ యూలు చెప్తారు ఆడవిల్లలు. మనీ బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. ఒక్కసారి ఆయన మాట్లాడాక గుండె బరువు ఎక్కిపోయింది. ఈ సినిమా బోస్ సినిమా. తన అదృష్టం ఏంటంటే దీని వెనకాల ఈటీవీ వారు ఉన్నారు, దీని వెనకాల బన్నీవాస్ గారు ఉన్నారు, అలాగే వేణు గారు ఉన్నారు. ఈరోజు ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి శ్రీహరికోట రాకెట్టు మా డార్లింగ్ మనోజ్ రావడం అన్నది చాలా సంతోషంగా ఉంది. తను ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్. అంత మంచి వ్యక్తి, నాకు చాలా ఆప్తుడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ కానీ మిగతా నటులు కానీ ఎవరి మేరకు వాళ్ళని అద్భుతంగా చేర్చుకున్నాడు బోస్. ఇంకొక ఆనిముత్యం రాబోతుంది ఈ సినిమాకి. ఒక్కసారి రావా, నువ్వే నీ మీద నేను చాలా నమ్మకాలు పెట్టుకున్నాను. ఇతని గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం చూసినప్పుడు స్టేజీ ఆర్టిస్ట్ ఏమో వచ్చాడు, బాగానే చేస్తున్నాడు అని, బాగా చేస్తున్నాడు అబ్బాయి అన్న. ఆ మన్నాడు తెలిసింది, సరే ఇతను అమెరికా నుంచి వచ్చాడు కూడా భలే ఉందా క్యారెక్టరేషన్ అనుకున్నా. ఆ మూడో రోజు తెలిసిన ఒక హీరో బ్రదర్ ఇతను. ఆ హీరో పేరు నేను చెప్పను, ఎందుకంటే ఆ హీరో కన్నా పెద్దోడు వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ లాట్. అలాగే అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే నాకు డైరెక్టర్ వచ్చి ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు క్లైమాక్స్ చెప్పకని, ఇదేంటి క్లైమాక్స్ అన్న, అదే క్లైమాక్స్ సార్, నిజంగా జరిగింది కథ అన్నాడు. నేను ఇప్పుడు ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చానో అంత ఎక్స్ప్రెషన్ ప్రతి ఆడియన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే మా అమెరికా అబ్బాయి మాట్లాడాలి. ఈయన పాత్ర ఏంటో ఆయన ఏంటో ఆయన చెప్తేనే బాగుంటుంది. హలో ఎవ్రీవన్. మనోజ్ గారు హలో అండి. హలో అండి, థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. నా పాత్ర గురించి ఎక్కువ చెప్పకూడదు. లాస్ట్ టైం కూడా మాట్లాడినప్పుడు చెప్తే మళ్ళీ ఇంకో సినిమాలు పెట్టుకోరు వీళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు లవ్ స్టోరీ చూశారు కాబట్టి దెర్ షుడ్ బి ఆల్వేస్ సమ్ కైండ్ ఆఫ్ అ కాన్ఫ్లిక్ట్. సో నేను పాత్ర గురించి చెప్పాను కానీ ఒక చిన్న డైలాగ్ చెప్తాను నేను. అదే రాజు ఇక్కడ రా ఒకసారి, వాడిని చూస్తే ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది. అరే మీ అయ్యేసిన గొడుగు కింద బతికినోనివి రా, ఒక్కసారి గొడుగు తీసి ఎండలకు రా, ముట్టి ఎట్లా కాలుతుంది చెప్తా బిడ్డ. రాంబాయిని నీ కాడ సులాయి కోసము పోగెత్తుకోవడానికి పంపించిన, దొరికింది కదా అని లైన్ వేసినావు ఇంకో మెడల్ నరుకుతా బిడ్డ పో. You can't see me John Cena versus Randy Orton together match. So this is the meter of the role I play. But thanks everyone. Shivaji, thanks Andy. Yeah, thanks. Another thanks. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. చాలా తక్కువ మాట్లాడమని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినారు నాకు. బట్ ఒక విషయం చెప్దాం అనుకున్నా అండి. కష్టం రానంత వరకు, కన్నీళ్ళు రానంత వరకు ప్రతి కథ ప్రేమ కథే, ప్రతి ఒక్కరు ప్రేమికుడే. కానీ కష్టం కన్నీళ్ళు వచ్చిన తర్వాత దానికోసం నిలబడిన వాడే అసలైన ప్రేమ జంట, అసలైన ప్రేమికులు. అలాంటి వాళ్ళే రాజు, రాంబాయ్, మంచు మనోజ్ గారు, భూమా మౌనిక గారు. నేను ఎందుకు తడబడుతున్నానంటే అండి, మా ఈటీవీ విన్ జర్నీ మొదలయ్యింది ఉస్తాద్తో. ఉస్తాద్ అంటే మా మంచు మనోజ్ గారు. మా థియేట్రికల్ జర్నీని మళ్ళీ దిగ్విజయంగా ముందుకు తీసుకురావడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. ఒక బ్రదరే అంటే ఇలాంటి సార్ మిమ్మల్ని ఏదో పొగిడే సన్మాన సభ నేను చేయట్లేదు సార్, ఎందుకంటే అందరికీ తెలుసు ఇక్కడ ఎవరు మీరేంటని. బట్ సార్ని పక్క నుంచి మేము చూసాం కాబట్టి చెప్తున్నాను. సార్ ఒక ప్రేమను గెలిపించుకోవడానికి ఒక యుద్ధం చేస్తారని పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ నిజ జీవితంలో మిమ్మల్ని చూసాం సార్. సో మీరు వచ్చి మా రాజు వెట్స్ రాంబాయ్ పాట లాంచ్ చేస్తేనే దీనికి ఒక అందమైన అనుభూతి వస్తుంది అనుకున్నాం. మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాటలో చెప్పాలండి, మీరు అన్ని వీడియోస్ చూడండి, మనోజ్ గారి గురించి మాట్లాడితే ప్రతిసారి మౌనిక గారి కంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. అదే రాజు వెట్స్ రాంబాయ్, అదే ప్రేమ. 21వ తారీఖు చెప్తున్నామండి.